నమస్కారం. నేను మీ సోమంచి సుబ్బలక్ష్మి. మీకు ఇంతకుముందు చెప్పాను సూర్య సాధన. సూర్య సాధన అంటే మనం ఎలా చేస్తాము అనంటే రోజులో ఏ టైంలో అయినా పర్వాలేదు. ఒకసారి సూర్యుడిని చూసి అలా కళ్ళు మూసుకుని కాసేపు కూర్చోవడం అనమాట. అలా కూర్చున్నప్పుడు ఏమవుతుంది అని అంటే మనకి మొదట ఎర్రని రంగు కనిపిస్తుంది. ఆ తర్వాత అది ఎరుపు పసుపు కలిసి ఒక రకమైన ఆరెంజ్లో కనిపిస్తుంది. ఆ తర్వాత మనకి ఎల్లో కలర్ కనిపిస్తుంది. ఇలాగ మనకి ఏమవుతుంది, కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు అది కనిపిస్తుంది. అయితే మనము ఇలా చేయడం వల్ల మనకి ఏంటి బెనిఫిటు అని అంటే కనుక, ఇది మనకి ఈ మూలాధార, స్వాదిష్టాన, మణిపుర ఇలాగా ఏవైతే చక్రాలు ఉన్నాయో ఆ చక్రాల్లో ఉన్న రంగులన్నీ కూడా మనకి విబ్జిఆర్ అంటారు కదా, ఇంద్రధనస్సులో ఏవైతే రంగులు ఉంటాయో ఆ ఇంద్రధనస్సులో రంగులన్నీ కూడా మనము ఈ రకంగా సూర్య ఆరాధనలో ఆ సూర్యుడిని చూస్తూ మనము అలా ఒక నిమిషం కళ్ళు మూసి కూర్చోవడం వల్ల మనం వాటిని చూస్తాం. అది ఏంటి, అది ఒక రకమైనటువంటి అనుభూతి. అయితే మనకి దానికంటే కూడా ఇంకొంచెం లోతుకి వెళితే ఏమవుతుంది అని అంటే, మనం ఏదైతే అలా కళ్ళు మూసుకుని చూసామో అలా చూసినప్పుడు మనకి కొన్ని చక్రాలు యాక్టివేట్ అవుతాయి. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా అవ్వచ్చు. అది ఎవరికి శరీరంలో లేకపోతే మనస్తత్వంలో ఉన్నటువంటి ఎమోషన్స్ వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుందన్నమాట. రంగులు ఏర్పడచ్చు. అయితే మనం కళ్ళు తెరిచిన తర్వాత కూడా మనకేమవుతుంది అంటే కొంత రంగు కనిపిస్తూ ఉంటుంది. ఆల్రెడీ నేను ఇంతకుముందు వీడియోలో పెట్టాను, సూర్య ఆరాధన అన్న వీడియోలో నాకు ఎల్లో కలర్ కనిపించింది అనేసి పెట్టాను. ఇప్పుడు ఏమైంది అని అంటే ఎల్లో కలర్ కనిపిస్తోంది, ప్లస్ నాకు మళ్ళీ ఇలాగా ఎరుపు రంగు కూడా కనిపిస్తోంది. అంటే నేను నడుస్తూ ధ్యానం అయిపోయి నేను ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఏదో వాకింగ్కి వెళ్ళి ఒక చోట కూర్చుని మెడిటేషన్ చేస్తాను ఈ రకంగా సూర్య ఆరాధన. తిరిగి మళ్ళీ వచ్చేస్తున్నప్పుడు నాకు తార్ రోడ్డు మీద పచ్చ రంగు కనిపించడం అనేది మొదలైంది. అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఏంటంటే ద నెక్స్ట్ స్టేజ్ అనాలో లేకపోతే ఇంకొక రకం చక్రం యాక్టివేట్ అయిందనాలో తెలీదు. మొత్తం మీద ఏంటయ్యా అంటే దానికి పేరేం పెట్టాలి అన్న, ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ఎరుపు రంగు కనిపిస్తుంది. అంటే ఎరుపు మనకి దేనికి చిహ్నము అంటే మూలాధార చక్రానికి చిహ్నం. అంటే ఇంతకుముందు మనకి పసుపు రంగు కనిపించింది అని అంటే పసుపు ఏమో మనకి మణిపుర చక్రానికి చిహ్నం. ఈ రకంగా ఏంటంటే ఇది ఇంకొక లేయర్లో మనకి కనిపించడం అనమాట. మామూలుగా అయితే మనం మూలాధారానికి మెడిటేషన్ చేయాలి అంటే మన ఎరుపు రంగు ఊహించుకోండి అనేసి అలా చెప్పడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే మనం సూర్యుడిని అలా చూసి కళ్ళు మూసుకుంటామో న్యాచురల్గానే మనకి ఎరుపు రంగు కనిపిస్తుంది. అందువల్ల మనం దాన్ని ఊహించుకోవాల్సిన అవసరం మనకేమీ లేదన్నమాట. కాబట్టి ఇప్పుడు ఈ రెండో స్టేజ్ కూడా ఇది కూడా మనం ఊహించుకోము, కానీ మనకి కంటికి కనిపిస్తూ ఉంటుందన్నమాట ఇది. దీనివల్ల ఏంటి బెనిఫిట్ అంటే మనకేంటి అంటే ఒకటి ఈ కంటి చూపు మెరుగు అవ్వడం ఒకటి జరుగుతుంది. నెక్స్ట్ మన మణిపుర చక్రం యాక్టివేట్ అవ్వడం వల్ల డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది. అన్నిటికంటే కూడా ఇది మనకి మూలాధారం యాక్టివేట్ అవ్వడం మూలాధారం కాదు, ఆజ్ఞాచక్రం యాక్టివేట్ అవ్వడం మూలంగా ఆజ్ఞాచక్రం లోపల ఉన్నటువంటి
ఉన్నటువంటి లేయర్స్గా ఉన్నటువంటి ఈ ఇంద్రధనుస్సు రంగులు మనకి యాక్టివేట్ అవుతాయన్నమాట. సో దానివల్ల మనకి ఆధ్యాత్మికంగా ఇంకా ఇంకా ముందుకు వెళ్ళడానికి దానికి అవకాశం ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే లైఫ్ ఈజ్ ఏ గేమ్, కమాన్ ప్లే ఇట్ అంటారు కదా, అలాగా మనం ఎన్నో రకాలైన అనుభూతులు ఆధ్యాత్మికంగా చూసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే అది మనకి ఉత్సాహంగా ఉంటుందన్నమాట. అందుకోసమని నా ఎక్స్పీరియన్స్ నేను మీకు షేర్ చేస్తున్నాను. మీరు మీ ఎక్స్పీరియన్స్ మీరు అనుభవించండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.